శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2026 మే 16 శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళపక్షం అమావాస్య తిథి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 5:32 ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:20 ఉంది. ఈ రోజు అమావాస్య తిథి భరణి నక్షత్రం ఉంది. అమావాస్య తిథి రాత్రి 2:01 వరకు ఉంది. తదుపరి అధిక జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి తిథి వస్తుంది. భరణి నక్షత్రం సాయంత్రం 5:42 ఉంది. తదుపరి కృతిక నక్షత్రం వస్తుంది. యోగం సౌభాగ్య ఉదయం 10:23 వరకు ఉంది. తదుపరి శోభన కరణం చతుష్పాద మధ్యాహ్నం 3:04 వరకు ఉంది. తదుపరి నాగవ రాత్రి 1:58 వరకు ఉంది. తదుపరి కింస్తుగ్న బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:12 నుండి 5 గంటల వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:49 వరకు ఉంది. అమృతకాలం మధ్యాహ్నం 1:06 నుండి 2:37 వరకు ఉంది. ఈ రోజు శుభ సమయం అయితే లేదండి. వర్జ్యం తెల్లవారుజామున 4:44 నుండి 6:09 వరకు ఉంది. తిరిగి తదుపరి వర్జ్యం తెల్లవారుజామున 4:01 నుండి 5:25 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 5:35 నుండి 7:15 వరకు ఉంది. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఉలికి కాలం ఉదయం 5:49 నుండి 7:27 వరకు ఉంది. ఈ రోజు విశేషతలు వచ్చేసి ఈ రోజు వైశాఖ బహుళ అమావాస్య తిథి అయితే ఉందండి. ఈ రోజుతో మనకి వైశాఖ మాసం ముగుస్తుంది. ఇంకా శనీశ్వరి జయంతి కూడా ఉంది. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే ఈ రోజు అంతా మంచి రోజు అయితే కాదండి. అంటే ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఇది ఈ రోజు పంచాంగ వివరాలు అయితే. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.